పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భద్రగిరి 50 పడకల ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కోఆర్డినేటర్ సర్వీసెస్ డాక్టర్ నాగ శివజ్యోతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమ్మ లక్ష్మీపురంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రపోజల్స్ వచ్చాయని, దానికి సంబంధించి ఇక్కడ ఉన్న అవకాశాలను పరిశీలించడానికి వచ్చామని తెలిపారు. అలాగే ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న గిరిజనులు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలలో ఉన్న ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని, ఈ తరుణంలో ఈ ప్రాంతంలో అన్ని ఫెసిలిటీస్తో 100 పడకల ఆసుపత్రి ప్రపోజల్ ఏజెన్సీ ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు మరియు కూటమి నాయకులు కొండయ్య, రంజిత్, రాజేష్, మన్మథరావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. అంటే గవర్నమెంట్ ఈ హాస్పిటల్ 100 బెడెడ్ హాస్పిటల్గా డెవలప్ చేయడానికి ప్రపోజల్స్ పంపించమని చెప్పారు. సో దీనికి స్కోప్ ఎంత ఉంది ఏంటి అని వచ్చి చూడడానికి వస్తే ఇక్కడున్న వర్క్ లోడ్కి ఇక్కడ బాగా ఇంటీరియర్ ప్లేస్ అవ్వడం వల్ల మిగతా అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ ఎక్కడికైనా రావడానికి వీళ్ళు దాదాపు 55-60 కిలోమీటర్లు రావడం అనేది చాలా కష్టమైన పని. ఇంటీరియర్ ఏరియా కాబట్టి డెఫినెట్గా ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ అవసరమని గవర్నమెంట్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో ఆ ప్రపోజల్స్ గురించి చూడడానికి వచ్చాను. ప్రపోజల్స్ శాంక్షన్ అయిపోయినట్టు, ప్రపోజల్స్ వెళ్ళిన తర్వాత శాంక్షన్ అవుతుంది. సో ఇది ఇక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి ఒక మంచి ఇది కింద పనిచేస్తుంది. ఇంకా కొత్త బిల్డింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లోకి వచ్చింది, కానీ ఇంకా 2-3 నెలలు పడుతుందేమో అనిపిస్తుంది. మేము మాట్లాడి అంటే ఇక ఈడీ గారితో వారితో మాట్లాడి వర్క్ కూడా తొందరగా అయ్యేటట్టు చూస్తాము. దానివల్ల ఏంటంటే ఎంత తొందరగా బిల్డింగ్ మనకి ఫంక్షనాలిటీలోకి వస్తే ఇక్కడ మంచాలవి చాలా తక్కువ ఉన్నాయి, పేషెంట్ ఎక్కువ ఉన్నారు. సో హాస్పిటల్ పెద్దగా ఉంటాయి, కానీ వీళ్ళు వచ్చే సీజన్లో ఫీవర్ సీజన్లో ఇబ్బంది లేకుండా పేషెంట్స్కి అది డెఫినెట్గా అయ్యేటట్టు చేస్తాం.